రిలేషన్షిప్స్. ఈ రిలేషన్షిప్స్ ఎంత సెన్సిటివ్ మ్యాటర్ అంటే స్టార్టింగ్ 3 months మొత్తం బటర్‌ఫ్లై ఫేస్ మాట. ఏం చేసినా వాళ్ళ గురించి కొత్తగా ఉంటుంది. ఒకరి గురించి ఒకరు తెలుసుకునే ఫేస్‌లో చాలా కొత్తగా ఉంటుంది. కానీ 3 months తర్వాత, 4 months తర్వాత ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. రిలేషన్‌షిప్‌లో మెయిన్ ఏంటి అంటే లాయల్టీ మ్యాటర్ అన్నమాట. ఒక రిలేషన్షిప్‌లో లాయల్ అమ్మాయే కాదు అబ్బాయి కూడా లాయల్టీగా ఉండాలి. అబ్బాయే కాదు అమ్మాయి కూడా లాయల్టీగా ఉండాలి. ఇద్దరు లాయల్టీ ఉంటేనే ఆ రిలేషన్షిప్ లైఫ్ లాంగ్ మనకి ఉంటుంది. పెళ్ళి వరకు వెళ్తుంది, చచ్చిపోయే వరకు వెళ్తుంది. కానీ ఈ రిలేషన్షిప్స్ ఈ మధ్యలో ఏమైపోయిందంటే ఒకరికి తెలియకుండా, ఒక అమ్మాయికి తెలియకుండా అబ్బాయి వేరే వాళ్ళతో మాట్లాడడం, చాటింగ్ చేయడం. అట్లనే అమ్మాయిలు కూడా ఏం తక్కువ లేరు, అబ్బాయికి తెలియకుండా చాటింగ్ చేయడము. ఇది చాలా కామన్ అయిపోయింది. కానీ ఇది ఎంతవరకు రైట్? మళ్ళీ ఒకడు బెస్టీ అని వస్తాడు అమ్మాయి లైఫ్లో, అబ్బాయి లైఫ్లో కూడా ఒక ఆమె బెస్టీ అని వస్తుంది. అసలు బెస్టీస్ ఎందుకు? ఒకరికి కమిట్మెంట్ ఇచ్చినప్పుడు బెస్ట్ ఫ్రెండ్ అయినా, మమ్మీ అయినా, డాడీ అయినా అన్నీ వాడే కదా, ఆమెనే కదా. మళ్ళీ మీకు ఎందుకు మధ్యలో ఇవి ఈ ఫ్రెండ్షిప్స్ ఎందుకు? సరే చేసిందే అనుకో, మన పర్సనల్ మ్యాటర్ తీసుకుపోయి వేరే వాళ్ళతో డిస్కస్ చేయడం ఎందుకు? ఆ థర్డ్ పర్సన్ అడ్వైస్ తీసుకోవడం వల్లనే చాలా రిలేషన్షిప్స్ విడిపోతున్నాయి. ఎందుకండి? అసలు అవసరమే లేదు. థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అయినారంటే ఆ రిలేషన్షిప్ పక్కా బ్రేకప్ అవుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే లాయల్టీ. అసలు ఒకరుంటే ఒకరు లాయల్గా ఉండరు, ఒకరు లాయల్ మళ్ళీ ఏమంటారు, నిన్ను మంచిగా చూసుకుంటే చాలు కదా, నేను ఎవరితో ఉంటే నీకెందుకు, ఎవరితో మాట్లాడితే నీ ప్లేస్ రీచ్ అవుతారా వాళ్ళు అంటారు. అరే ఇదేంట్రా? నేను ఒకటే చెప్తున్నా ఏంటంటే థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అస్సలు ఉండకూడదు. అండ్ లైఫ్ లాంగ్ వాళ్ళతోనే చచ్చిపోవాలి అనుకుంటేనే ఆ రిలేషన్షిప్ స్టార్ట్ చేయండి. లేకపోతే ఫ్రెండ్స్లా ఉండిపోండి. ఎందుకు రిలేషన్షిప్ ముసుగులో ఇవన్నీ? ఒకరు ఎమోషన్స్, ఒకరు సిన్సియర్గా ఉంటే ఇంకొకరు సిన్సియర్గా ఉండరు. సో ఆపోజిట్ పర్సన్, సో ఒక్కరు ఎంత బాధపడతారు, ఆపోజిట్ పర్సన్ తెలియాలి కదా. సో రిలేషన్షిప్లో లాయల్టీ మ్యాటర్స్.